ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మీద దేశంలో తీవ్ర వ్యతిరేకత. ఆ వ్యతిరేకతను మీడియాను గుప్పెట్లో ఉంచుకొని దాన్ని రకరకాలుగా కవర్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటే, ఎవరిని కదిలించినా ఈ ప్రభుత్వం మీద అయితే వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. మరోవైపు రాహుల్ గాంధీ గారేమో త్వరలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, దేశంలో వ్యవస్థలు తిరుగుబాటు చేయబోతున్నాయి, అణచివేయడం కోసం ఎమర్జెన్సీ విధించిన ఆశ్చర్యం లేదు, ఆ దిశగా కసరత్తు చేస్తూ ఉన్నారని చెప్పి సెన్సేషనల్ కామెంట్స్. మరో పక్క కాక్రోచ్లు, బొద్దింకలు, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళైతే అసలు ఇంకా క్షేత్రస్థాయికి వచ్చి రీసౌండ్ ఇస్తూ ఉన్నారు. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశం అయితే చాలా పెద్ద ఎత్తున యువత విద్యార్థులు వచ్చారు. వాళ్ళ అల్టిమేటం వారం రోజుల్లోపు కనుక కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, లేకపోతే ప్రధాని నరేంద్ర మోదీ గారు బర్తరఫ్ చేయాలి, లేకపోతే మేము చాలా సీరియస్గా స్పందిస్తాం. మేము అందరికీ చెప్పేది ఒకటే, భారత రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ జాతీయ జెండాలు చేతబట్టి శాంతియుతంగా మాత్రమే నిరసన జరగాలి, చాలా క్రమశిక్షణతో నిరసన ఉంటుంది మాది, అసలు హింస అనే దానికి చోటే ఉండదు. ఎందుకంటే మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు, నిరసన హక్కును సక్రమంగా వినియోగించి ఈ ప్రభుత్వానికి జవాబుదారీతనాన్ని నేర్పించడం ద్వారా మాత్రమే మేము ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటూ ఉన్నాం. జవాబుదారీతనం తీసుకొని ఫీల్ అయ్యి వాళ్ళు రాజీనామా చేయాలి, లేకుంటే మరింత పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తాం. అయితే కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీ ముఖ్యులను చాలా ఉలిక్కి పడేలా చేసింది. ఇది మన అధికార పీఠాన్ని కదిలించి వేసేటట్లుందని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. నేరుగా బీజేపీ చీఫే మీడియా ముందుకు వచ్చారు. విదేశాల్లో కూర్చొని భారతీయ యువతను ఆడిద్దాం అనుకుంటున్నారని, అటువంటివి కుదరవని, భారతీయ యువత అని ఏదో మొత్తం మీద వాళ్ళు ఆ కాక్రోచ్ జనతా పార్టీ నడిపే వాళ్ళు విదేశాల్లో ఉన్న చదువుకునే కానీ పోయారు. వాళ్ళు విదేశాల్లో ఉంటే చదువుకునే కానీ వారు వచ్చారు కదా, మళ్ళీ వచ్చి ఇక్కడే కదా నిరసన వ్యక్తం చేస్తున్నారు, అమెరికాలో ఏం వ్యక్తం చేయట్లేదు కదా. సరే, వాళ్ళ కూసాలు కదులుతాయేమని చెప్పి భయం. ఒక పక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, ఏమంటారు, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది, జీవన ప్రమాణాలు కష్టమైపోతూ ఉన్నాయి, నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి, విదేశాలతో సంబంధాలు అంతంత మాత్రమే పక్క దేశాలతోటి, విదేశాంగ విధానాలు అటర్ ఫెయిల్యూర్ అని, కనీబెనేరుగని రీతిలో అప్పులు, జనాలని రుద్దేశారు, సంపదనంతా కార్పొరేట్లకు దొచ్చిపెడుతూ ఉన్నారు. ఒకటని కాదు, ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఒకటి. రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ప్రభుత్వం అణచివేయబోతుంది, ఒకవేళ అలా అణచివేశారు అనుకుంటే మరింత ఉవ్వెత్తున గుప్పెన ఎగసడమే ఉంటుంది. భారతదేశంలో అణచివేత ఎక్స్ట్రీమ్ వెళ్ళింది అంటే ఇంకా జనం తిరగబడితే ఇప్పటి వరకు ఏకంగా కార్పొరేట్ వాళ్ళు అప్పులు చేసి జనాలను మోసం చేసి బ్యాంకులు మోసం చేసి విదేశాలకు వెళ్ళిపోయారేమో. మరీ ఎక్స్ట్రీమ్ వెళ్ళాయంటే తర్వాత పాలకులు కనుక విదేశాలను వెతుక్కోవాల్సి వస్తుంది. ఏది ఎక్స్ట్రీమ్ వెళ్ళకూడదు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ నిరసనలు కొనసాగనివ్వాలి. చూడాలి మొత్తం మీద కాక్రోచ్ జనతా పార్టీ నెక్స్ట్ ఏం చేయబోతుంది.